VS9 మీడియాకు స్వాగతం. నేను లోహిత. ఆర్యవైశ్య కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయలతో నిధులు ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినున్నట్లు, అదేవిధంగా ఆర్యవైశ్య పేదలకు అన్ని విధాల చేయూత అందించేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్పొరేషన్ చైర్మన్గా తాను కృషి చేస్తానంటున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా. వారి మాటల్లోనే విందాం. అలాగే ఆ 100 రోజుల్లో కూడా 6 పథకాలతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ని కూడా ప్రకటించడము, చైర్మన్గా నన్ను నియమించడం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, కాంగ్రెస్ రాగానే ఇచ్చింది. మా కోరికలు నెరవేర్చినటువంటి మా క్యాబినెట్ మంత్రులకందరికీ, అలాగే మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ప్రభుత్వానికి మా నాయకులకందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా కార్పొరేషన్ నుంచి మంచి నిధుల్ని కేటాయించాలి ప్రభుత్వం అని కోరుకుంటూ, ఇక్కడికి కూడా మా ఆర్యవైశ్యులకి, పేద ఆర్యవైశ్యులకి సహాయంగా ఉండడం కోసము, మరి విద్య ముఖ్యం. ఓవర్సీస్ విద్య కోసము, విదేశీ చదువుల కోసం వెళ్ళేటటువంటి విద్యార్థులకి కార్పొరేషన్ ద్వారా నిధుల్ని మరి కేటాయించాలనే ముఖ్య ఉద్దేశం అయితే మాకందరికీ కార్పొరేషన్ ద్వారా చేయాలనే ఉద్దేశం ఉంది. ప్రభుత్వం మేము 1000 కోట్లతో నిధులు ప్రకటించాలని గతంలో కోరినాము. ముఖ్యమంత్రి గారు కూడా నివేదన ఇవ్వడం జరిగింది. అదే మరి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ అంతా కూడా మరి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. పొంగులేటి అన్నగారు కానివ్వండి, తుమ్మల గారు కానివ్వండి, మా ఫైనాన్స్, మాకు అన్నిటికన్నా ముఖ్యం. రాష్ట్రం నడవాలి అంటే ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యంగా ఉండాలి. మరి బట్టి గారు, ముగ్గురు ఇక్కడ శాసిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఈరోజు మనం ఉండడం జరిగింది. కాబట్టి వారికి రామచంద్ర స్వామి నియోజకవర్గంలో నిలబడి మేము అడుగుతున్నాము, మా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్కి అత్యధికంగా నిధులు కేటాయించాలి. 3 నెలలైంది, మాకు నిధులు లేవు, ఇంకా నిధులు కేటాయించాలి. మేము అనుకున్నటువంటి కార్యక్రమాల్ని పేద ఆర్యవైశ్యులు, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో వారు సంపాదించిన దాంట్లో నుంచి 10% దేవాలయాలకు కానీ, సంఘాలకు కానీ, సత్రాలకు కానీ, చదువు కోసం కానీ ఇస్తారు. మరి 70% ఉన్న పేదవాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం నా మీద పెట్టింది. అదేవిధంగా రాబోయే కాలంలో చిన్న పెట్టుబడులతో చిన్న కుటీర పరిశ్రమలకు కానీ, అలాగే వ్యాపారాలు దెబ్బతింటూ చతికిల పడిపోయినటువంటి ఆర్యవైశ్యుల చిన్న వ్యాపారాలు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థికంగా మరి లోన్ల రూపంలో, సబ్సిడీ రూపంలో ఇచ్చి ప్రభుత్వం ముందుకు వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా పేద ఆర్యవైశ్యులందరి తరఫున ఈ భద్రాచలంలో ద్వారా శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో మాకందరికీ, మనందరికీ, రాష్ట్ర ప్రజలకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తరఫున, మా ఆర్యవైశ్యులందరి తరఫున కృతజ్ఞతలు